Good evening, students. Welcome to Laksha YouTube channel. So last two classes lo manamu optics lo two parts discuss chesam. Part 1 prism, part 2 lenses discuss chesam. Part 3 lo manamu wave optics lo unna interference దగ్గరికి వెళ్దాం. Okay na? Now we study about that interference. Okay na? So today we discuss about wave optics లో ఇంటర్ఫరెన్స్. నెక్స్ట్ ఇదే వేవ్ ఆప్టిక్స్ లో మనకి డైఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్ ఉంది. అది పార్ట్ 4 లో నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్? Interference means it is also takes place due to the superposition of the waves. Whenever two or more waves are superimposed, the interference will be takes place. Which type of superposition you call it as a interference? Last class లో అంటే మనం వేవ్ మోషన్ లో డిస్కస్ చేసాం సూపర్పొజిషన్ వేవ్స్ లో మనము బీట్స్ అదేవిధంగా స్టేషనరీ వేవ్స్ గురించి చెప్పుకున్నాము. వేవ్ మోషన్ లో కూడా మనకి ఇంటర్ఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ కూడా మనకి ఇంటర్ఫరెన్స్ ఉంటుంది. బోత్ ఆర్ వేవ్స్, బట్ దట్ ఈస్ ఎ సౌండ్ వేవ్ అండ్ ఇట్ ఈస్ ఎ లైట్ వేవ్. వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఈస్ సేమ్ ఫర్ బోత్. అందుకని నేను అక్కడ వేవ్ మోషన్ లో ఇంటర్ఫరెన్స్ చెప్పకుండా ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా? రెండింటికి సిమిలర్, అక్కడైనా వేవ్ మోషన్ లో అయినా వేవ్ ఆప్టిక్స్ లో అయినా కాన్సెప్ట్స్ సేమ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్? Whenever the two or more waves are superimposed, the modification of distribution of intensity in that superposition wave will be takes place. Then such phenomena is called as a interference. అంటే టూ వేవ్స్ సూపరింపోజ్ జరిగినప్పుడు ఇండివిజువల్గా టూ వేవ్స్కి ఇంటెన్సిటీస్ ఉంటాయి, ఇండివిజువల్ ఇంటెన్సిటీస్. ఓకేనా? వి నో దట్ ఇంటెన్సిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ యాంప్లిట్యూడ్. ఇంటెన్సిటీకి యాంప్లిట్యూడ్కి రిలేషన్ మనం తీసుకున్నట్లయితే ఇంటెన్సిటీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్గా మనం తీసుకున్నట్లయితే వేవ్ మోషన్లో చెప్పుకున్నాం y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఏ అనేది ఏంటది? యాంప్లిట్యూడ్. కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ యాంప్లిట్యూడ్ ద ఇంటెన్సిటీ విల్ బి టేక్స్ ప్లేస్. ఇంటెన్సిటీ కాను యాంప్లిట్యూడ్కి రిలేషన్ తీసుకున్నట్లయితే I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్ అని చెప్తున్నాం. కాబట్టి ఇండివిజువల్గా మనం వేవ్స్ తీసుకున్నప్పుడు ఆ వేవ్స్కి ఇంటెన్సిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ టూ వేవ్స్ సూపర్ ఇంపోజ్ జరిగినాయో అప్పుడు ఆ ఇంటెన్సిటీలో మోడిఫికేషన్ జరిగి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సూపర్ పొజిషన్లో. ఆ ఫినామినాని మనం ఇంటర్ఫరెన్స్గా చెప్తున్నాం అన్నమాట. సో వన్స్ అగైన్ ఇంటర్ఫరెన్స్ మీన్స్ ద మోడిఫికేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఇంటెన్సిటీ ఇన్ ద సూపర్ పొజిషన్ ఆఫ్ ద వేవ్స్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫరెన్స్. Whenever the interference will be takes place, in this case what happens means in that interference wave we have the constructive and destructive interference will be formed. Constructive means at what point the maximum intensity will be takes place, that is called constructive interference. At what point the minimum intensity will be takes place, that is called destructive interference. Okay, maximum అంటే ఎంత ఉంటుంది, మినిమం అంటే ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది అనేది తర్వాత మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో కాబట్టి ఇంటర్ఫరెన్స్ మనం తీసుకున్నట్లయితే ఈ సూపర్పొజిషన్ ఆఫ్ వేవ్ ఇంటర్ఫరెన్స్ లో మనకి కన్స్ట్రక్టివ్ నథింగ్ బట్ దీన్ని ఏమంటామంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఆర్ బ్రైట్ అని పిలుస్తాము. కన్స్ట్రక్టివ్ అంటే దట్ ఈస్ విల్ బి టేక్స్ ప్లేస్ టూ వేవ్స్ యొక్క క్రస్ట్ కానీ ట్రఫ్స్ కానీ సూపర్ ఇంపోజ్ అయినట్లయితే అక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ వస్తుంది అంటున్నాం. అక్కడ మ్యాక్సిమం ఇంటెన్సిటీ వస్తుంది, దాన్ని మనము బ్రైట్ అని కూడా పిలుస్తూ ఉంటాము. అదేవిధంగా ఒక వేవ్ యొక్క క్రస్ట్ ఇంకొక వేవ్ యొక్క ట్రఫ్ కనుక సూపర్ ఇంపోజ్ అయినట్లయితే అక్కడ ఇంటెన్సిటీ మినిమం అవుతుంది. మినిమం ఇంటెన్సిటీని మనం ఇక్కడ మనము డార్క్గా అని కూడా పిలుస్తాం అన్నమాట. సో దాని గురించి డీటెయిల్గా మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఓకేనా? ఇంటర్ఫరెన్స్లో సో డీటెయిల్గా వెళ్తున్నప్పుడు ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే YDSC యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. YDSC యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. సో ఈ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో ఇది సోర్స్ అనుకుందాం. ఇది సోర్స్.
మరి సూపర్ పొజిషన్ కావాలంటే, ఇంటర్ఫరెన్స్ కావాలంటే మినిమం 2 వేవ్స్ కావాలి. అందుకనే ఈ సింగిల్ సోర్స్ ఆఫ్ లైట్ని, ఓకేనా, ఇది కదా సింగిల్ సోర్స్ ఆఫ్ లైట్, ఇక్కడ నుంచి అంటే ఈ ప్యారలల్ రైస్ని ఒక నారో స్లిట్ నుంచి పంపిస్తున్నాను. అంటే అప్పుడు ఇది ఎలా బిహేవ్ చేస్తుంది, ఒక పాయింట్ సోర్స్ లా బిహేవ్ చేస్తుంది. ఇది పాయింట్ సోర్స్ అవుతుంది. పాయింట్ సోర్స్లో మనకి స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ వస్తాయి. ఇలా వస్తాయి, ఇవి స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ అన్నమాట. ఓకేనా, ఈ స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ నేను టూ స్లిట్స్ ద్వారా పంపిస్తాను. అంటే మెయిన్గా ఉండేది సింగిల్ సోర్సే. మళ్ళీ ఎప్పుడైతే ఇది 2 స్లిట్స్ పోతాయో మళ్ళీ ఇవి రెండు కూడా ప్రైమరీ సోర్స్లా బిహేవ్ చేస్తాయి. అంటే వీటిని ఏమంటామంటే మనం కోహరెంట్ సోర్సెస్ అంటాం అన్నమాట. కోహరెంట్ సోర్సెస్. ఇప్పుడు ఈ 2 వేవ్స్ వచ్చేవి మనకి సూపర్ ఇంపోజ్ అయ్యి ఇక్కడ ఎక్కడో స్క్రీన్ తీసుకుందాం మనం. ఈ స్క్రీన్ మీద మనకి కన్స్ట్రక్టివ్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్లు ఫామ్ అవుతాయి. కన్స్ట్రక్టివ్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఫామ్ అవుతాయి. అవి ఎలా ఫామ్ అవుతాయో ఒకసారి చూద్దాం. ఓకే, so this is the main source which will be passes from a single slit, and after that it will be again sent through 2 narrow slits. These are the 2 narrow slits, S1 and S2. దీన్ని S1 అనుకున్నాం, దీన్ని S2 అనుకున్నాం. మళ్ళీ అగైన్ ఇవేమవుతాయి, ఒక పాయింట్ సోర్స్ లా బిహేవ్ చేస్తాయి. అగైన్ దిస్ 2 are will behave as a point source. ఈ రెండింటిని మనం ఇప్పుడు కోహరెంట్ సోర్సెస్ అంటాం. ఇప్పుడు ఈ 2 వేవ్స్, ఈ సోర్స్ ఇలా వెళ్తూ ఉంది, స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ ఇలా వస్తున్నాయి. ఈ సోర్స్ యొక్క స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ ఇలా వస్తున్నాయి. ఇవి రెండు ఇలా మిక్స్ అయిపోతాయి. మిక్స్ అయిపోయినప్పుడు మనం వేవ్ నేచర్లో కనుక ఇది స్క్రీన్, ఇక్కడ స్క్రీన్ తీసుకున్నాం. ఈ స్క్రీన్ మీద మనం చూసినట్లయితే, ఓకేనా, క్రస్ట్ మీట్ అయినప్పుడు, అదేవిధంగా ట్రఫ్ మీట్ అయినప్పుడు మ్యాక్సిమం, మినిమం, మ్యాక్సిమం, మినిమం, మ్యాక్సిమం, మినిమం అండ్ సో ఆన్. అగైన్ హియర్ మినిమం, మ్యాక్సిమం, మినిమం, మ్యాక్సిమం. ఇలాగ ఆల్టర్నేట్గా మనకి స్క్రీన్ మీద తీసుకున్నట్లయితే బ్రైట్, డార్క్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. ఓకేనా, స్క్రీన్ మీద మనం తీసుకున్నట్లయితే ఈ కొంచెం మ్యాక్సిమం అంటే నథింగ్ బట్ ఇంటెన్సిటీ మ్యాక్సిమం వస్తుంది, అంటే అది బ్రైట్ ఫ్రింజ్గా తీసుకుంటాము. ఇక్కడ ఇంటెన్సిటీ మినిమంగా ఉంటుంది, దాన్ని డార్క్ ఫ్రింజ్గా చెప్తాం అనమాట. సో ఇలా 2 వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయినప్పుడు మనకి స్క్రీన్ మీద చూసినట్లయితే ఇలాగా ఆల్టర్నేట్గా మ్యాక్సిమం, మినిమం వస్తాయి అనమాట. సో నేను S1 is taken as S1 సోర్స్ నుంచి వచ్చిన దాన్ని y1 is equal to a1 sin omega t గా తీసుకుంటున్నాను. y2ని a2 sin of omega t plus some pi means phase reference. ఈ 2 వేవ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్స్ యొక్క ఫేజ్ రిఫరెన్స్ ని పైగా తీసుకుంటాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమైనా స్క్రీన్ మీద ఈ రెండు సూపర్ ఇంపోజ్ అయినాయి. దట్ ఈస్ y is equal to y1 plus y2 అంటున్నాం. y is equal to y1 plus y2. ఈ రెండింటి యొక్క సూపర్ ఇంపోజిషన్ వల్ల మనకి రిజల్టెంట్ వేవ్ వచ్చింది. ఇదే రిజల్టెంట్ వేవ్ which is the combination of bright and dark fringes, means constructive and destructive interference అన్నమాట. సో దీన్ని సింప్లిఫికేషన్ ఈ రెండు యాడ్ చేసి సింప్లిఫై చేసినట్లయితే ఫైనల్ యూ కెన్ గెట్ దట్ maximum amplitude is A is equal to amplitude of the 2 wave resultant wave is taken as root over a1 square plus a2 square plus 2a1 a2 cos phi వస్తుంది అకార్డింగ్ టు పారలోగ్రామ్ లా ఆఫ్ యాక్సలరేషన్. ఇది యాంప్లిట్యూడ్ అవుతుంది. మరి ఇంటెన్సిటీ రాసినట్లయితే ఏమని తెలుసు మనకి, ఇంటెన్సిటీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్. అంటే ఈ రిలేషన్ స్క్వేర్ చేసాం బోత్ సైడ్స్. a1 స్క్వేర్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 cos phi అవుతుంది. అప్పుడు a స్క్వేర్ ఈజ్ రీప్లేస్ బై i1 ప్లస్ i2 ప్లస్ 2 ఇంటూ ఇది ఓన్లీ a1 కాబట్టి రూట్ i1, ఇది రూట్ i2 ఇంటూ cos phi అవుతుంది. దట్ ఈస్ I is equal to i1 plus i2 plus 2 root over i1 i2 cos phi. ఇదేమో ఇంటెన్సిటీ ఎక్స్ప్రెషన్, ఇదేమో యాంప్లిట్యూడ్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో యాంప్లిట్యూడ్ A is equal to, remember always this point,
రూట్ ఓవర్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2 a1 a2 cos phi and intensity is equal to I is equal to I1 plus I2 plus 2 root over I1 I2 cos phi. These two are the expressions. ఇప్పుడు మనము ఇందాక మనం చెప్పుకున్నట్లనే కన్స్ట్రక్టివ్ ఎప్పుడు వస్తుంది, డిస్ట్రక్టివ్ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ మాక్సిమం మినిమం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. యాంప్లిట్యూడ్స్లో ఎటువంటి చేంజెస్ ఉండవు. ఇంకా చేంజ్ అయ్యేది ఏంటిది? ఫేజ్ రిఫరెన్స్ పై మీద బట్టి మాత్రమే మనకి మాక్సిమం మినిమం అనేది పాసిబిలిటీ ఉంటుంది. అంటే పై మీద అంటే కాస్ పై వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాస్ పై వాల్యూ మాక్సిమం వచ్చింది అనుకోండి, యాంప్లిట్యూడ్ మాక్సిమం అవుతుంది, ఆటోమేటిక్ ఇంటెన్సిటీ కూడా మాక్సిమం వస్తుంది. అదేవిధంగా కాస్ పై వాల్యూ మినిమం ఉందనుకోండి, యాంప్లిట్యూడ్ మినిమం అవుతుంది, ఇంటెన్సిటీ కూడా మినిమం అవుతుంది. మరి కాస్ పై వాల్యూ ఎప్పుడు మాక్సిమం అవుతుంది? కాస్ పై వాల్యూ ఎప్పుడు మాక్సిమం అవుతుంది, ఎప్పుడు మినిమం అవుతుంది? కాస్ వాల్యూస్ కనుక మనం తీసుకున్నట్లయితే కాస్ 0 ప్లస్ 1 అవుతుంది, కాస్ 90 0 అవుతుంది, కాస్ 180 -1 అవుతుంది. అంటే కాస్ వాల్యూస్ +1 నుంచి -1కి వేరీ అవుతుంటుంది. +1 ఈజ్ ద మాక్సిమం వాల్యూ, -1 ఈజ్ ద మినిమం వాల్యూ. అంటే కాస్ పై నోటేషన్ ఇక్కడ ప్లస్ ఉంటే మాక్సిమం అవుతుంది, మైనస్ ఉంటే మినిమం అవుతుంది. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మాక్సిమం ఇంటెన్సిటీ, మినిమం ఇంటెన్సిటీ ఎక్స్ప్రెషన్ చెప్పుకుందాము. ఓకేనా? అర్థమైనట్లేనా? ఎలాగ సూపర్ పొజిషన్ జరుగుతున్నాయో చూడండి. ఇది S1 నుంచి వచ్చిన వేవ్ నోటేషన్, ఇది S2 నుంచి వచ్చిన వేవ్ నోటేషన్. ఈ రెండు సూపర్ ఇంపోజ్ జరిగేలాగా మనకి ఫామ్ అవుతాయి. ఈ స్క్రీన్ మీద మనకి మాక్సిమం సెంటర్లో కంపల్సరీగా మాక్సిమం వస్తుంది, తర్వాత మినిమం, మళ్ళీ మాక్సిమం, మినిమం, మాక్సిమం అండ్ సో ఆన్. ఇలా ఆల్టర్నేట్గా మనకి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను మాక్సిమం ఇంటెన్సిటీ, మినిమం ఇంటెన్సిటీ చెప్పబోతున్నాను. Now see the constructive interference అంటే బ్రైట్ పాయింట్. ఎప్పుడు బ్రైట్ ఫామ్ అవుతుందన్నో cos phi వాల్యూ +1. సో టేక్ దట్ cos phi is equal to +1. మరి పై వాల్యూ ఎంత ఉంటే +1 వస్తుంది? 0, 360 అంటే 0 మనం తీసుకున్నట్లయితే అంటే 2π, 4π, 6π అండ్ సో ఆన్. మీన్స్ ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ π. where n is equal to 0, 1, 2, 3, 4 and so on. ఇలా తీసుకోవాలి. ఫేజ్ రిఫరెన్స్ phi is equal to 2nπ అవుతుంది. అప్పుడు యాంప్లిట్యూడ్ ఏమవుతుంది? A max is equal to maximum amplitude is equal to ఈ నోటేషన్లో రాస్తున్నాను రూట్ ఓవర్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab a ప్లస్ b హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే so A max is equal to maximum amplitude is equal to A1 plus A2 sum of the two amplitudes అవుతుంది. ఓకేనా? మరి ఇంటెన్సిటీ పరిస్థితి ఏంటి? ఇంటెన్సిటీ తీసుకున్నట్లయితే I is equal to I max అని రాసేస్తున్నాను. A max స్క్వేర్ అంటే A max అంటే A1 plus A2 హోల్ స్క్వేర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అయితే ఇది ఎక్స్ప్రెషన్. మరి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్సిటీలో అయితే I max is equal to I1 plus I2 plus 2 root I1 I2 cos phi వాల్యూ 1 అన్నమాట. దీన్ని ఇలా రాస్తున్నాను. రూట్ I1 హోల్ స్క్వేర్ రాయొచ్చుగా I1ని, I2ని రూట్ I2 హోల్ స్క్వేర్ రాయొచ్చుగా. 2 రూట్ ఓవర్ I1 మళ్ళీ చూడు, ఇది దీని వరకు A అనుకున్నాం, దీని వరకు B అనుకున్నాం. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB A ప్లస్ B హోల్ స్క్వేర్. A అంటే ఎంత? రూట్ I1, B అంటే ఎంత? రూట్ I2. సో the maximum intensity in terms of intensity లో రాసినట్లయితే రూట్ I1 ప్లస్ రూట్ I2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అయితేనేమో A max స్క్వేర్ నథింగ్ బట్ A1 ప్లస్ A2 అవుతుంది. దిస్ ఈస్ ద కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, నథింగ్ బట్ బ్రైట్ పాయింట్. ఓకేనా? నెక్స్ట్ డార్క్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. ఇది రబ్ చేస్తున్నాను. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ nothing but dark point. Destructive interference. Dark point అంటే cos phi వాల్యూ ఏమవ్వాలన్నా -1, 0 కాదు. cos వాల్యూ 0 కాదు. ఓకేనా? 0 అయితే మినిమం అవ్వదు cos. ఓకేనా? కాబట్టి
కాస్ పై -1 అంటే 180 అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై అయినప్పుడు మనకి కాస్ వాల్యూ -1 వస్తుంది. సో పై ఈజ్ ఈక్వల్ టు 2n - 1 ఇంటూ పై రాదు, వేర్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్. ఆడ్ మల్టిపుల్స్ అంటే ఇలా రాయొచ్చు 2n - 1 ఇంటూ పై. లేదు 2n + 1 రాశారనుకో అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 రాశారనమాట. ఓకేనా, ఆల్రెడీ ఇక్కడ 0 1 2 3 రాసాం కాబట్టి అంటే సెంట్రల్ మ్యాక్సిమం వస్తుంది కాబట్టి 0 అనేది సెంటర్ కింద తీసుకుంటాం కాబట్టి తర్వాత 1 2 3 చెప్పాలి. అంటే మినిమం కానీ నెక్స్ట్ వచ్చే మ్యాక్సిమమ్స్ కానీ 1 2 3తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మినిమం సెకండ్ మినిమం అంటాం కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 వచ్చేటట్టుగా 2n - 1 తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు దిస్ ఇస్ ద జనరల్ ఎక్స్ప్రెషన్ అంటే ఫేజ్ రిఫరెన్స్. ఫేజ్ రిఫరెన్స్ 2n - 1 ఇంటూ పై ఉంటే కనుక మనకి డార్క్ పాయింట్ వస్తుంది అని అర్థం. ఫేజ్ రిఫరెన్స్ 2n పై కనుక్కున్నట్లయితే మనకి బ్రైట్ పాయింట్ వస్తుందని అర్థం అనమాట. ఈ 2 పాయింట్స్ తర్వాత నేను యూజ్ చేస్తాను కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, బ్రైట్ పాయింట్ ఫేజ్ రిఫరెన్స్ 2n పై ఉన్నప్పుడు వస్తుంది. అక్కడ మాత్రం n ఈజ్ ఈక్వల్ 0 1 2 3 అండ్ సో ఆన్ తీసుకుంటాము. డార్క్ పాయింట్ వచ్చేసరికల్లా ఫేజ్ రిఫరెన్స్ 2n - 1 ఇంటూ పై ఉన్నప్పుడు వస్తుంది. అక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3తో స్టార్ట్ చేస్తాం, 0 నుంచి కాదు 1 2 3తో తీసుకుంటాము. ఇప్పుడు మనము యాంప్లిట్యూడ్స్ ఇంటెన్సిటీస్ రాద్దాం. ఇప్పుడు వచ్చేసరికి ఏమంటున్నాం, మినిమం యాంప్లిట్యూడ్ అంటున్నాం. దట్ ఈస్ √a1² + a2² + 2a1 a2 - 1 cos పై వాల్యూ cos పై ప్లస్ లో -1 రాద్దాం. a1² + a2² - 2a1 a2. ఇప్పుడు ఇది ఎలా ఉంది, a - b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది అంటే a1 - a2 హోల్ స్క్వేర్ ఆర్ a2 - a1 హోల్ స్క్వేర్ ఎలాగైనా రాయొచ్చు. సో therefore a1 - a2 a minimum is equal to minimum amplitude is equal to means dark point దగ్గర minimum amplitude expression అంటే a1 - a2 or a2 - a1 డిఫరెన్స్ అన్నమాట. a2 - a1 అవుతుంది. మరి వాట్ అబౌట్ ద ఇంటెన్సిటీ? అగైన్ I minimum is equal to a minimum square, that is a1 - a2 whole square in terms of amplitude. నెక్స్ట్ అదే విధంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్సిటీలో రాసామనుకో సిమిలర్ టు దిస్ I minimum is equal to డైరెక్ట్ రాసిన √i1 - √i2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, సో మ్యాక్సిమం అయితే ఇది కండిషన్, మినిమం అయితేనేమో ఇది ఎక్స్ప్రెషన్ వస్తుంది. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అన్నమాట. ఓకేనా, సో ఇఫ్ సపోజ్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ cos phi ఈజ్ అదర్ దాన్ +1 అండ్ -1, cos phi వాల్యూ +1 -1 కాకుండా వేరే రకంగా ఉన్నట్లయితే ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అవి స్పెషల్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాము. ఇప్పుడు వరకు మనం ఇక్కడ తీసుకున్నట్లయితే యాంప్లిట్యూడ్స్ డిఫరెంట్గా ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకవేళ యాంప్లిట్యూడ్స్ కూడా సేమ్ ఉంటే ఎలా ఉంటుంది, 2 కోహరెంట్ సోర్సెస్ యొక్క యాంప్లిట్యూడ్స్ కూడా సేమ్ అయితే కనుక ఎలా ఉంటుంది, ఆ పాయింట్స్ని ఇప్పుడు స్పెషల్ కేసులో డిస్కస్ చేద్దాము. ఓకేనా, అర్థమైనట్లయినా టచ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్పెషల్ కేస్ జనరల్ పాయింట్. A is equal to √a1² + a2² + 2a1 a2 cos phi. If suppose ఇది other than pi different amplitudes. If suppose a1 is equal to a2 is equal to a0, అప్పుడు ఏమవుతుంది, a is equal to √a02² + a02² + 2a02 cos phi. a02 + a02 2a02. ఆల్రెడీ ఇక్కడ కూడా ఉంది కాబట్టి కామన్, 1 + cos phi. 1 + cos phi అంటే 1 ప్లస్ మ్యాథమెటిక్స్లో 1 + cos phi అంటే 2 cos² π/2, 2 cos² π/2. కాబట్టి ఐ కెన్ రీప్లేస్ దిస్ 2 cos² π/2. ఈ /2 పైకే ఇది క్యాన్సిల్ చేయకూడదు, ఈ 2 క్యాన్సిల్ చేయకూడదు. ఇది యాంగిల్లో ఉన్న π/2 అన్నమాట, ఇది అవుట్ సైడ్, రెండు డిఫరెంట్. సో 2 × 2 4, √4 అంటే 2 అవుతుంది, a02 అంటే a0, cos² π అంటే cos π. సో దట్ ఈస్ యాంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 2a0 cos π/2. సో ఇదే కండిషన్, ఇది జనరల్ నోటేషన్ అన్నమాట.
ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ పై ఈజ్ ఈక్వల్ 0, పై 0 అనుకో, cos 0 1, then a is maximum, that is 2a0. ఎప్పుడు if the amplitude సేమ్ ఉండి cos పై వాల్యూ 0 అన్నట్లయితే మాక్సిమం అవుతుంది, దట్ ఈస్ a maximum is equal to 2a0 అవుతుంది. ఇందాక రాసాం మాక్సిమం యాంప్లిట్యూడ్ అంటే మనం a1 ప్లస్ a2 అన్నాం, అవునా? రెండు సేమ్ గా a1 is equal to a2 is equal to a0 అన్నాం, a0 ప్లస్ a0 2a0 టాలీ అయినట్లేగా. అదేవిధంగా ఇంటెన్సిటీ రాసాం అనుకో, ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ రాసాం అనుకో, ఇంటెన్సిటీ ఏమన్నాం స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అంటున్నాం. కాబట్టి intensity I is equal to, you can write down 4a0 square cos square pi by 2. Again, what about this 4a0 square is taken as maximum అవుతుంది cos square pi by 2. So I max is equal to means intensity of the wave is equal to I max into cos square pi by 2. Since ఎందుకని a max square కదా, a max అంటే ఎంత 2a0, అప్పుడు I max ఏమవుతుంది 4a0 స్క్వేర్. సో a is ప్లస్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, దీన్ని స్క్వేర్ చేస్తే 4a0 స్క్వేర్ cos స్క్వేర్ pi by 2. I max అంటే a max, I max is proportional to square of a max, 4a0 స్క్వేర్, 4a0 స్క్వేర్ ప్లస్ I max రాస్తాను అన్నమాట. సో సిన్స్ I max is equal to 4a0 square, 4a0 square. So intensity at the phase will be taken as at the phase reference pi అనేటప్పుడు I is equal to I max cos square pi by 2. Amplitude తీసుకున్నట్లయితే 2a0 cos of pi by 2. ఓకేనా? సో ఇది సేమ్ అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ వన్ మోర్ పాయింట్, ఒక్కోసారి ఇలా అడుగుతూ ఉంటాడు, ఇఫ్ a1 is not equal to a2 then what the ratio of I maximum to I minimum? I max की I minimum की ratio, I max అంటే a1 plus a2 by a1 minus a2 whole square. అది ఇంటెన్సిటీలో రాస్తే ఇంటెన్సిటీలో ఏమన్నా root I1 plus root I2 by root I1 minus root I2. I maximum ratio of amplitudes different గా ఉంది, amplitudes different గా ఉండే ratio of the maximum intensity to the minimum intensity in terms of amplitudes లో అయితే ఇది ఎక్స్ప్రెషన్ అవుతుంది, అదే ఇంటెన్సిటీలో. అదే a max by a minimum తీసుకున్నాం అనుకో, a1 plus a2 by a1 minus a2 in terms of amplitudes, maximum minimum amplitudes in ratios in terms of amplitudes. అదేవిధంగా in terms of intensity అంటే root I1 plus root I2 by root I1 minus root I2 అవుతుంది. Amplitudes ratio, maximum minimum ratios in terms of intensities అయితే root I1 plus root I2 by root I1 minus root I2 అవుతుంది. Again amplitudes అయితే ఇది. అదేవిధంగా ఇంటెన్సిటీస్ maximum minimum ratios amplitudes అయితే ఇది ఎక్స్ప్రెషన్ అవుతుంది, ఓకేనా? ఇంటెన్సిటీలో అయితే ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ఓవరాల్ ఇంటర్ఫరెన్స్ లో ఉన్న ఇంటెన్సిటీస్ అన్నమాట. ఇంటెన్సిటీస్ గురించి మరి ఈ ఇంటెన్సిటీ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఓకేనా? సూపర్ పొజిషన్ జరిగిన తర్వాత ఒక వేవ్, ఆ వేవ్ లో ఇంటెన్సిటీ మనకి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద వేవ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ గ్రాఫ్ చూపిస్తున్నాను. ఇది ఇంటెన్సిటీ అనుకో, 0 π 2 π 3 π 4 π 5 π అప్ టు 5 దాకా ఇది రబ్ చేస్తున్నాను. ఇక్కడ -5 -2 π -3 π -4 π -5. సో ఒకసారి చూద్దాం. cos 0 అయినప్పుడు ఇంటెన్సిటీ ఏమవుతుంది చూడండి, cos 0 0. సో ఈ π is 0 ఇక్కడ రాయొచ్చు, దెన్ I is equal to 4i, that means maximum π ప్లస్ 0 రాస్తే maximum అవుతుంది, that is 4i. అంటే π ప్లస్ 0 రాస్తే ఇంటెన్సిటీ maximum, 0 రాస్తే. మరి అదే π రాసామనుకోండి ఏమవుతుంది, 90 అంటే 0.
ఓకేనా, మళ్ళీ మ్యాక్సిమం 0 అంటే ఈవెన్ మల్టిపుల్స్కి ఏమో మ్యాక్సిమం, ఆడ్ మల్టిపుల్స్కి ఏమో 0 అగైన్ 0 హియర్ మ్యాక్సిమం. సో ఇది ఎలా ఉంది, స్క్వేర్ నోటేషన్లో ఉంది కదా. నేచర్ ఆఫ్ ద గ్రాఫ్ ఎలా ఉంటుంది, పారాబోలా ఉంటుంది. స్క్వేర్ నోటేషన్లో ఉన్నప్పుడు నేచర్ ఆఫ్ ద గ్రాఫ్ పారాబోలా ఉంటుంది. నౌ ఐ కెన్ జాయిన్ దీస్ టర్మ్స్. ఇప్పుడు గ్రాఫ్ నేచర్లో కనుక మనం తీసుకున్నట్లయితే వీటిని జాయిన్ చేస్తుంది కూడా. ఇలా టచ్ 2π దగ్గర మ్యాక్సిమం, మళ్ళీ 3π దగ్గర మినిమం. సైన్ కాస్ నోటేషన్ కదా వచ్చేది ఇది. 4π దగ్గర మ్యాక్సిమం, మళ్ళీ కాస్ గ్రాఫ్ అన్నమాట. Like that. This is the distribution of intensity. So the distribution of intensity of the wave in YDSC. This is, what is this value? 4A0 square. Maximum or I maximum and right. I maximum square. This is the distribution of intensity. కాబట్టి ఇది సెంట్రల్ మ్యాక్సిమా అనుకోవచ్చు మనం. ఇది ఫస్ట్ మినిమా, ఫస్ట్ మ్యాక్సిమా, సెకండ్ మినిమా, సెకండ్ మ్యాక్సిమా, లైక్ దట్ అండ్ సో ఆన్. కాబట్టి సెంట్రల్ మ్యాక్సిమా, ఫస్ట్ మినిమా ఇటువైపు రైట్ సైడ్, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా అంతే. మళ్ళీ ఇది ఫస్ట్ మినిమా, ఫస్ట్ మ్యాక్సిమా, సెకండ్ మినిమా, సెకండ్ మ్యాక్సిమా, థర్డ్ మినిమా అండ్ సో ఆన్. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇన్ YDSC. సో YDSCలో ఇంటెన్సిటీ అనేది ఏ బ్రైట్ కానీ ఏ డార్క్ కానీ తీసుకున్నా సరే మనకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఫస్ట్ డార్క్ కనుక మనకు 0 వచ్చింది అనుకో, సెకండ్ డార్క్ కూడా 0 వస్తుంది, థర్డ్ డార్క్ కూడా 0నే వస్తుంది. ఇంటెన్సిటీలో ఎటువంటి వేరియేషన్ ఉండదు. అదేవిధంగా సెంట్రల్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ మనకి 4A0 స్క్వేర్ ఉంది. కాబట్టి ఫస్ట్ బ్రైట్ కూడా అంతే ఉంటుంది, సెకండ్ బ్రైట్ కూడా అంతే ఉంటుంది. యాంప్లిట్యూడ్లో మనం తీసుకున్నట్లయితే ఎటువంటి చేంజెస్ ఉండదు. అదే డైఫ్రాక్షన్లోకి వెళ్ళినట్లయితే చేంజ్ ఉంటుంది. అక్కడ ఎలా చేంజ్ అవుతుంది అనేది నేను అక్కడ డిస్కస్ చేస్తాను. ఇక్కడ మాత్రం యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకేనా. సో దట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెన్సిటీ. నెక్స్ట్ గో ఫర్ దట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఫ్రింజ్ విడ్త్. సో ఫ్రింజ్ విడ్త్ దగ్గరికి కనుక మనం వెళ్ళినట్లయితే, సో నౌ లెట్ us discuss about the fringe width. This is the source that will be passes through the two slits S1 and S2, and this is taken as screen. Okay now. So here the distance between two slits are taken as small d. Small d is the distance between the two slits, and capital D is the distance between screen and slit. ఇది స్లిట్స్, ఇది స్క్రీన్. స్క్రీన్కి స్లిట్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని క్యాపిటల్ డి అనుకుంటున్నాం. డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్స్ని స్మాల్ డీగా తీసుకున్నాం. ఇప్పుడు స్క్రీన్ మీద ఐ కెన్ టేక్ దట్ ఈ సోర్స్ ఇలా వస్తుంది అనుకుందాం. ఇలా వచ్చి ఈ పాయింట్ దగ్గర మీట్ అయింది. ఈ సోర్స్ ఇలా, ఇది పాయింట్. సో ద యాంగులర్ పొజిషన్ ఆఫ్ పాయింట్ P ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద స్లిట్స్ is taken as center of slits is taken as theta. దీన్ని మనం థీటాగా తీసుకుందాం. ఈ యాంగిల్ని థీటాగా తీసుకుందాం. ఇది S1 పాత్, ఇది S2 పాత్. సో డెల్టా x is the path difference between S2 path and S1 path. Delta x is equal to path difference between S1 and S2. అది నేను ఇలా తీసుకుంటాను. సో ఈ పాయింట్ని P అనుకుందాం. ఇది సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ C అనుకుందాము. ఓకేనమ్మా. సో ఈ పాయింట్ని ఏదో M అనుకుందాం, ఈ పాయింట్ని N అనుకుందాం. ఈ పాయింట్ని Mగా తీసుకుందాము, ఈ పాయింట్ని Nగా తీసుకుందాము. ఇది C అందాం, సెంటర్ ఆఫ్ ద స్క్రీన్. సో ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే బ్రైట్ డార్క్ ఫ్రింజెస్ ఫామ్ అవుతున్నాయి అంటున్నాం. ముందు పాత్ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఇది 2 పాస్, S1P and S2P are the 2 paths. And angular position of P from the center of the slits is taken as theta. ఇది థీటాగా తీసుకున్నాను. ఇప్పుడు నేను బ్రైట్ ఫ్రింజ్ సెంట్రల్ మ్యాక్సిమా నుంచి సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ నుంచి P అనే డిస్టెన్స్ని సమ్ y అనుకుంటున్నాను.
అది ఎంత అనుకున్నాం, ఎంత బ్రైట్ అవ్వచ్చు, అక్కడ డార్క్ అవ్వచ్చు, ఏదైనా ఉండొచ్చు, బ్రైట్ ఫ్రింజ్ అయినా ఉండొచ్చు, డార్క్ ఫ్రింజ్ అయినా ఉండొచ్చు. సో ద వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ టు ద బ్రైట్ ఆర్ డార్క్ ఫ్రింజ్ ఈజ్ టేకెన్ యాజ్ పీ. ఇప్పుడు ఈ పీ పొజిషన్లో ఇట్ మే బి డార్క్ రావచ్చు, అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ వల్ల మనకి బ్రైట్ రావచ్చు, డిస్ట్రక్టివ్ వల్ల మనకి డార్క్ రావచ్చు. ఈ టూ కండిషన్స్లో ఏదైనా పాసిబుల్ అవ్వచ్చు. ఇప్పుడు ఏది పాసిబిలిటీ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే ఒకసారి ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ట్రయాంగిల్ ఇది 90, ఓకేనమ్మా. సో ఇఫ్ ఇట్ థీటా మీన్స్ దిస్ ఈస్ ఆల్సో థీటా. ఇది థీటా అయితే ఈ యాంగిల్ కూడా థీటా అవుతుంది. ఫ్రమ్ ట్రయాంగిల్ NS1 S2 తీసుకున్నట్లయితే sin theta is equal to opposite side by hypotenuse delta x by, so delta x nothing but x అనుకోవచ్చు, which is equal to d sin theta. ఓకేనా, let it be 1 అనుకో. నెక్స్ట్ టేక్ దట్ అనదర్ ట్రయాంగిల్. సో ఇంకో ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇది ఓకేనా, ఇక్కడ థీటా యాంగిల్ ఇది 90 అవుతుంది. ఇప్పుడు CMP కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి tan theta is equal to opposite side by adjacent side అవుతుంది, yn by d. yn is equal to d tan theta. ఓకేనా, yn is equal to d tan theta అవుతుంది. If theta is small here, let it be 2. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే if theta is very small then sin theta is equal to tan theta is equal to theta. రెండు సేమ్ అవుతాయి. ఫర్ స్మాల్ యాంగిల్స్కి సైన్ వాల్యూ tan వాల్యూ రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే సైన్ వాల్యూ అంటే ఇది x by d is equal to tan వాల్యూ అంటే yn by d. yn is equal to x into capital D by small d. yn is equal to, ఇది జనరల్ ఎక్స్ప్రెషన్, yn is equal to x into capital D by small d. ఇప్పుడు ఇది బ్రైట్ అయినా పీ దగ్గర మనకి బ్రైట్ వచ్చినా డార్క్ పాయింట్ వచ్చినా సరే స్మాల్ డీలో కానీ క్యాపిటల్ డీలో కానీ ఎటువంటి వేరియేషన్ ఉండదు, అవునా కదా. ఈ క్యాపిటల్ డి మారదు, ఈ స్మాల్ డీలో ఎటువంటి ఉండదు. అది మనము ఇన్స్ట్రుమెంట్లో సెట్ చేస్తుంది కాబట్టి. మరి ఇంకేం చేంజ్ అవుతూ ఉంటుంది, ఎక్స్ చేంజ్ అవుతుంది, పాత్ డిఫరెన్స్ మారుతూ ఉంటుంది. ఈ పీ వాల్యూ పొజిషన్ మారుతుంది అనుకోండి, ఈ పాత్ డిఫరెన్స్లో చేంజ్ వస్తూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక పాయింట్ రాసాము, ఓకేనా, ఫేజ్ డిఫరెన్స్ ఒక పాయింట్ రాసాము. ఓకేనా, ఎప్పుడు బ్రైట్కి ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, డార్క్కి ఫేజ్ డిఫరెన్స్ నిమిత్తి మనం పాత్ డిఫరెన్స్ రాయొచ్చు. ఓకేనా, ఇప్పుడు రాస్తున్నాను నేను కండిషన్ ఫర్ బ్రైట్ ఫ్రింజ్. ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్ రాద్దాం. బ్రైట్ ఫ్రింజ్ పొజిషన్ ఆర్ కండిషన్ అంటే కన్నా పొజిషన్స్ ఫర్ బ్రైట్ ఫ్రింజ్. బ్రైట్ ఫ్రింజ్ పొజిషన్ ఎప్పుడు వస్తుంది, ఓకేనా. బ్రైట్ ఫ్రింజ్కి కండిషన్ ఏంటి, cos phi is equal to +1 అన్నాం, phi is equal to ఏమని రాస్తాం, phi is equal to 2n pi రాస్తాం. బట్ వీ నో దట్ phase difference is equal to 2 pi by lambda into path difference. ఈ రిలేషన్ తెలుసు కదా మనకి, phase difference is equal to 2 pi by lambda into path difference. ఇప్పుడు నేను దీనికి ఈక్వల్ చేస్తాను, 2 pi క్యాన్సిల్. సో x is equal to n lambda. అంటే బ్రైట్ పాయింట్ ఫామ్ అవ్వాలంటే పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, n లాంబ్డా ఉండాలి. వాట్ ఇస్ ద n అంటే ఏమని చెప్పాం, 0 1 2 3 అండ్ సో ఆన్ అని చెప్పాం. మళ్ళీ రాద్దాం ఒకసారి కావాలండి, 1 2 3 అండ్ సో ఆన్. ఇప్పుడు ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ఫ్రమ్ 3 y is equal to n lambda dy small d. So this is the vertical displacement of nth bright fringe from C నుంచి nth bright fringe ఫామ్ అవుతుంది, nth డిస్టెన్స్ ఫామ్ అవుతుంది n lambda d by. ఇప్పుడు పొజిషన్స్ రాసామనుకో, n ప్లస్లో 0 రాస్తే 0, lambda d by small d, 2 lambda d by small d, 3 lambda d by small d అండ్ సో ఆన్. అంటే 0 అంటే సెంటర్లో, ఇది సెంటర్లో మ్యాక్సిమం. తర్వాత మళ్ళీ మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది, లాంబ్డా డి బై డి దగ్గర వస్తుంది అండ్ సో ఆన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ డార్క్ కూడా రాద్దాం.
పొజిషన్ ఫర్ డార్క్ పొజిషన్స్ ఫర్ డార్క్ ఫ్రింజెస్. డార్క్ ఫ్రింజ్ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? మరి డార్క్ ఫ్రింజ్ పొజిషన్స్ అంటే ఫేజ్ రిఫరెన్స్ ఎంత అని చెప్పాను? 2n-1 into pi n again which is equal to pi 1 2 pi cancel. So x is equal to 2n-1 into lambda by 2. X is equal to 2n-1 into lambda by 2. Again from 3 y n అంటే మళ్ళీ n అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. దీని ప్లేస్లో నేను ఇక్కడ m గా తీసుకున్నాను. డార్క్ వచ్చేసరికల్లా m అని పిలుస్తున్నాను, డార్క్ని m గా పిలుస్తున్నాను, ఓకేనా? బ్రైట్ని n గా పిలుస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? ym is equal to 2m-1 into lambda d by small d. Again what is m? 1 2 3 4 and so on. m value ఎంత? 1 2 3 4 and so on. This is the ym. mth డార్క్, ఓకేనా? మళ్ళీ mth డార్క్లో 1 2 ఉండొచ్చు, 1 2 3లు ఉంటాయి. బ్రైట్లో కూడా 1 2 3లు ఉంటాయి. ఇక్కడ n అన్నాం, ఇక్కడ m అన్నాం కాబట్టి ఇక్కడేమో ఈవెన్ మల్టిపుల్స్ అన్నామని 2 4 5 కాదు n అంటే, ఓకేనా? ఫస్ట్ బ్రైట్ ఉంటుంది, సెకండ్ బ్రైట్ ఉంటుంది, థర్డ్ బ్రైట్ ఉంటుంది అండ్ సో ఆన్ ఉంటుంది. అదేవిధంగా డార్క్లో కూడా ఫస్ట్ డార్క్ ఉంటుంది, సెకండ్ డార్క్ ఉంటుంది, థర్డ్ డార్క్ ఉంటుంది అండ్ సో ఆన్, ఓకేనా? సో ఇప్పుడు మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు పొజిషన్స్ ఫర్ డార్క్ n+1 రాస్తే ఇక్కడ 2 ఉంది కదా అది, కాబట్టి n+1 రాస్తే ఏమవుతుంది? lambda d by 2d. 2 రాస్తే 4 - 3 lambda d by 2d, 5 lambda d by 2d అండ్ సో ఆన్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ lambda d by d వరకు సమ్ మనం ఏదో ఒక వాల్యూ 1 అనుకున్నట్లయితే 0 1/2 1, అవునా? ఈ మొత్తాన్ని 1 అనుకున్నాం, ఇది 0, ఈ మొత్తం 1 కాబట్టి 1/2 1, మళ్ళీ 3/2 2 5/2 తర్వాత 3 అండ్ సో ఆన్. అంటే దాని అర్థం ఏంటి? వాట్ యు అబ్జర్వ్, ఓకేనా? ఇది ఫస్ట్ బ్రైట్, ఇది నెక్స్ట్ బ్రైట్, అంటే ఇది సెంట్రల్ మ్యాక్సిమా. నెక్స్ట్ బ్రైట్ ఇక్కడ వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఏముంది? lambda d by 2d అనే డార్క్ ఫ్రింజ్ ఉంది. కాబట్టి సెంట్రల్ మ్యాక్సిమా తర్వాత ఏమొస్తుంది? ఇది సెంట్రల్ మ్యాక్సిమా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డార్క్ వస్తుంది. ఇదంతా డార్క్, ఇదంతా డార్క్. మళ్ళీ తర్వాత బ్రైట్ వస్తుంది, ఇది బ్రైట్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డార్క్ వస్తుంది. ఈ విడ్త్ అంతా డార్క్ విడ్త్, ఇదంతా ఇది డార్క్ విడ్త్ అవుతుంది, ఇది డార్క్ విడ్త్ అవుతుంది, ఇది బ్రైట్ విడ్త్ అవుతుంది. మళ్ళీ బ్రైట్, మళ్ళీ డార్క్, అవునా? అర్థమవుతుంది ఆ పాయింట్? సో అదేవిధంగా బిలో ద సెంట్రల్, సికి బిలో కూడా ఇలాగే వస్తాయి మళ్ళీ. లైక్ దట్. సో దీని ఏమన్నా సెంట్రల్ మ్యాక్సిమా, ఇదేంటి? ఫస్ట్ డార్క్, ఇదేంటది? ఫస్ట్ బ్రైట్, ఇదేంటది? సెకండ్ డార్క్, ఇదేంటది? సెకండ్ బ్రైట్. ఇక్కడ కూడా ఇదేంటది? ఫస్ట్ డార్క్, ఇదేంటది? ఫస్ట్ బ్రైట్, ఇది సెకండ్ డార్క్, ఇది సెకండ్ బ్రైట్, ఇది థర్డ్ డార్క్ అండ్ సో ఆన్. సో అర్థమైనట్లేనా? ఫ్రింజెస్ ప్యాటర్న్ క్లియర్గా ఉందా? ఇక్కడ సెంట్రల్లో మ్యాక్సిమా అంటే బ్రైట్, బ్రైట్ నేను వైట్గా చూపించాను, డార్క్ అంటే బ్లాక్గా చూపించాను. అండ్ మోర్ ఎవర్ ఈ విడ్త్లు చూసినట్లయితే అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. చూడండి ఎంత ఉంది? lambda d by 2, lambda d by 2, ఇక్కడ lambda d by డిఫరెన్స్ ఎనీ టూ డిఫరెన్స్ కనుక తీసుకున్నట్లయితే lambda d by 2 అవుతుంది.
That is called fringe width. Fringe width means it is the distance between centers of maximum or nothing but bright fringes or dark fringes is called fringe width beta. Is called fringe width beta. Centers నుంచి edges నుంచి కాదు, centers నుంచి center to center తీసుకుంటాం అన్నమాట. That is called fringe width beta. So what is the expression for fringe width beta? So the fringe width beta is equal to difference of the successive fringes or bright or dark fringes. You call it as a lambda d by d. This is a very, very important. The fringe width beta is equal to lambda d by d. Fringe width beta is equal to lambda d by d. That is the fringe width between any two successive bright or dark fringes అవుతాయి. ఓకేనా? So that beta is equal to lambda d by d, where capital D is distance between slits and screen, small d is distance between the slits, lambda is wavelength of that light. ఇవి కాన్స్టెంటే కదా. వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ ఇంక్రీజ్ అయితే ఫ్రింజ్ విడ్త్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో బీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా. అవుతుంది. ఈ రెండు కాన్స్టెంట్ గా తీసుకున్నట్లయితే వేవ్ లెంత్ చేంజ్ అయితే ఫ్రింజ్ విడ్త్ కూడా చేంజ్ అవుతుంది. బీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా. యూ కెన్ రైట్ డౌన్. ఓకేనా? తర్వాత దాన్ని నేను యూజ్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైనట్లేనా? సో పొజిషన్స్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్ అండ్ పొజిషన్స్ ఫర్ డార్క్ ఫ్రింజెస్. ఓకేనా? ఫ్రింజ్ విడ్త్. సో దీని మీద కొన్ని అప్లికేషన్ పాయింట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఓకే, ఇక్కడ అర్థమైనట్లయితే మొత్తం కండిషన్స్ ఇవి. బ్రైట్ డార్క్ ఫ్రింజెస్ ఎలా ఫామ్ అవుతాయి అంటే అబోవ్ ద సెంట్రల్ మ్యాక్సిమా మనకి ఎన్నైతే ఫ్రింజెస్ వస్తాయో బిలో ద సెంట్రల్ మ్యాక్సిమా కూడా అన్నే ఫ్రింజెస్ వస్తాయి. తర్వాత మనం అప్లికేషన్స్లో నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం పాసిబిలిటీ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్ కండిషన్ చెప్పుకుంటాము. అది చెప్పుకునేటప్పుడు ఈ పాయింట్ మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే సార్, ఇక్కడ మీరు కీప్ ఇన్ మైండ్ దిస్ పాయింట్. ఇక్కడ స్లిట్స్ ఎలా ఉన్నాయి? వర్టికల్గా ఉన్నాయి. ఇదే స్లిట్స్ కనుక హారిజంటల్లో కనుక ఉన్నట్లయితే, ఇవే స్లిట్స్ ని మనము ఇలా హారిజంటల్ లో కనుక తీసుకున్నట్లయితే, ఇక్కడ స్క్రీన్ తీసుకున్నా, ఇక్కడ హారిజంటల్ లో తీసుకున్నట్లయితే ఇన్స్టెడ్ ఆఫ్ d sin theta you can use that path difference is d cos theta. ఓకేనా? కావాలంటే ఒక పాయింట్ కింద రాసుకోండి ఇక్కడ 3 పాయింట్స్ లో. ఇఫ్ ద స్లిట్స్ ఆర్ along the horizontal positions, if two slits are along horizontal positions, then the path difference between is x is equal to d cos theta. X is equal to d cos theta. Instead of d sin theta, you can use that d cos theta. Okay na? So next వీటి మీద అప్లికేషన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఒకసారి చూడండి, కొన్ని అప్లికేషన్ పాయింట్స్తో ఇంకా ఉన్నాయి, తర్వాత చూద్దాం. ఇన్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ n1 ఫ్రింజెస్ ఆర్ ఫార్మ్ ఫర్ ఎ వేవ్ లెంత్ ఆఫ్ λ1. వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ λ1 ఉన్నప్పుడు n1 ఫ్రింజెస్ వచ్చినప్పుడు బ్రైట్ ఫ్రింజెస్. n2 λ2 వేవ్ లెంత్ ఉన్నప్పుడు n2 ఫ్రింజెస్ కనుక వచ్చినట్లయితే వాట్ ఇస్ ద కండిషన్? వీ నో దట్ ఫర్ బ్రైట్ ఫ్రింజెస్ ఏంటి ఫార్ములా? y is equal to n λ by d. y is equal to n λ d by d. ఇక్కడ y కాన్స్టెంట్, d కాన్స్టెంట్, స్మాల్ d కాన్స్టెంట్. అప్పుడు రిలేషన్ ఏమవుతుంది? n λ is equal to కాన్స్టెంట్. అంటే n1 λ1 is equal to n2 λ2. What is the condition? n1 λ1 is equal to n2 λ2. ఇందా అలా రాసాం. లాంబ్డా డిపెండ్స్ అపాన్ ఫ్రింజ్ విడ్త్ అని. ఎలా ఉంది? డైరెక్ట్లీ ఉంది. కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రింజ్ విడ్త్ లో అన్నాం అనుకో, n1 β1 is equal to n2 β2. So n1 λ1 is equal to n2 λ2 or n1 β1 is equal to n2 β2 గా రాయొచ్చు. ఓకేనా? సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్, ద డిస్టెన్స్ బిట్వీన్ nth బ్రైట్ అండ్ nth డార్క్ ఫ్రింజెస్ ఈజ్ అని అడుగుతున్నాడు. nth డార్క్ బ్రైట్ కి ఏమన్నాం? yn is equal to n λ d by small d అన్నాం. అదే డార్క్ అయితే ym is equal to 2m minus 1 into λ d by 2d రాసాం. ఓకేనా? ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టూ అంటున్నాడు. y is equal to డిస్టెన్స్ అంటే ఒక్కోసారి బ్రైట్ ఫ్రింజ్ ఎక్కువ అవ్వచ్చు,
ఎన్ వాల్యూ ఎక్కువ ఇవ్వచ్చు, లేకపోతే ఒకసారి ఎం వాల్యూ అయినా ఎక్కువ ఇవ్వచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9th డార్క్ కను 5th బ్రైట్కి డిస్టెన్స్ ఎంత అని అడగచ్చు, వర్టికల్ డిస్టెన్స్. అప్పుడు 9th డార్క్ అన్నాడు కాబట్టి 9th డార్క్ మైనస్ 5th బ్రైట్ అనుకుంటే 5th బ్రైట్, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటాను. అందుకని ఇక్కడ నేను డిఫరెన్స్ రాస్తున్నాను, దట్ ఈస్ వైఎన్ డిఫరెన్స్ వైఎం. సో డిఫరెన్స్ లో మనం తీసుకున్నట్లయితే కామన్ గా ఏముంది, లాంబ్డా డి బై స్మాల్ డి కామన్ గా ఉంది, అది కామన్ గా రాస్తున్నాను. ఎన్ మైనస్ ఆఫ్ 2m మైనస్ 1 బై 2 ఇంటూ లాంబ్డా డి బై డి, ఇది డిఫరెన్స్ అమ్మా. ఓకేనా? ఒకవేళ ఇది ఎక్కువ ఉంటే ఈ టర్మ్ ఇటు ముందు రాయండి, ఈ టర్మ్ అటువైపు రాయండి. ఒకవేళ ఇది ఎక్కువ ఉన్నట్లయితే ఈ టర్మ్ ఉంటుంది. అంటే ఇచ్చిన కండిషన్, ఎందుకంటే y అనేది నెగిటివ్గా ఉండదు కాబట్టి ఒకవేళ మీకు ఎలా తీసుకున్నా సరే నెగిటివ్లో వచ్చినా అది పాజిటివ్ కిందగానే ట్రీట్ చేద్దాం అనమాట. ఓకే, సో దేర్ ఫోర్ ఇది మొత్తం ఏమవుతుంది, బీటా అవుతుంది. దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు సో డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ అండ్ సింప్లిఫై దట్ డిస్టెన్స్. ఒక్కోసారి ఈ డిస్టెన్స్ ఇస్తాడు, ఫ్రింజ్ విడ్త్ అడుగుతూ ఉంటాడు అన్నమాట. ఆ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఇచ్చేసి ఫ్రింజ్ విడ్త్ బీటా అడుగుతూ ఉంటాడు మనల్ని. సో ఈ కండిషన్ అప్లై చేయండి దానికి. నెక్స్ట్ ఇది చూడండి, మాక్సిమం పాసిబిలిటీస్ ఆఫ్ మాక్సిమాస్ ఆన్ ద స్క్రీన్. స్క్రీన్ మీద మనకి మాక్సిమం పాసిబిలిటీస్ అడుగుతున్నాడు. వీ నో దట్ పాసిబిలిటీస్ పాత్ డిఫరెన్స్ x is equal to d sin theta is equal to ఏమన్నాం, n lambda అన్నాం. d sin theta is equal to n lambda అన్నాం. మరి మాక్సిమం అంటున్నాం కదా, sin theta వాల్యూ మాక్సిమం అంటే 1, సో d is equal to n lambda. మాక్సిమం పాసిబిలిటీ అన్నాం కాబట్టి sin theta ప్లేస్ లో 1 తీసుకుంటున్నాం. అప్పుడు d is equal to n lambda, సో n is equal to d by lambda. n is equal to d by lambda అంటే n అంటే ఏంటది, ఇది above the screen, sorry above the center of the screen the number of maximas, ఇది n అంటే. మరి ఇందాక చెప్పాను above the central maxima ఎన్ని అయితే మాక్సిమమ్స్ ఉంటాయో బిలో ద సెంట్రల్ మాక్సిమా కూడా అన్నే మాక్సిమమ్స్ ఉంటాయి అన్న. మళ్ళీ వీటితోడు సెంటర్లో మళ్ళీ మాక్సిమం ఫామ్ అవుతుంది. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ మాక్సిమాస్ ఈజ్ టేకెన్ యాజ్ 2n plus 1 అవుతుంది. 2n plus 1 అవుతుంది. ఇఫ్ సపోజ్ d is equal to 3 lambda అనుకో, d is equal to 3 lambda అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది 3 lambda by lambda. n is equal to 3. n is equal to 3 అంటే మాక్సిమస్ 3 అని కాదు, above the central maxima 3 వచ్చినాయి అని అర్థం. అంటే బిలో ద సెంట్రల్ మాక్సిమా కూడా ఎన్ని ఉంటాయి, 3 ఉంది. మళ్ళీ సెంటర్లో ఇంకోటి ఉంటుంది. టోటల్గా 6 plus 1 that is 7. So total number of maximas are taken as 7. Okay, now అర్థమైనట్లే పాయింట్, నెంబర్ ఆఫ్ మాక్సిమం పాసిబిలిటీస్ ఆఫ్ మాక్సిమాస్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ అంటున్నాం. యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ అంటే దిస్ ఇస్ ద ఆల్ఫా. సో యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు, యూ కెన్ రైట్ డౌన్ ఫర్ స్మాల్ యాంగిల్స్ ఆపోజిట్ సైడ్ బై ఎస్ఎన్ సైడ్, బీటా బై alpha is equal to beta by, that is alpha is equal to, beta means lambda d by small d అంటే lambda by. ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్ అయితే lambda by d, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రింజ్ విడ్త్ అయితే beta by capital D. But the wavelength of the light depends upon surrounding medium also. ఎయిర్ లో అయితే ఇది, అదే లిక్విడ్ అయితే ఇన్ మీడియం అయితే ఇన్ మీడియం, what the wavelength of the light in medium? lambda by mu. Mu is the refractive index of that medium. Medium లో తీసుకున్నట్లయితే lambda by. So in medium, beta medium by d, nothing but lambda medium by small d. So lambda medium is lambda by mu. So what about this? Alpha by mu. Okay na? Lambda by mu అంటే ఆల్ఫాగా తీసుకుంటాం కాబట్టి ఆల్ఫా బై mu గా చెప్పొచ్చు అన్నమాట. లైక్ దట్. సో కాబట్టి యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ అనేది సరౌండింగ్స్ మీడియం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉన్నాయి, అన్నీ కూడా మీడియం మీద డిపెండ్ అవుతుంది. వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ డిపెండ్స్ అపాన్ ద మీడియం కాబట్టి, సో దాన్ని బట్టి యాంగులర్ ఫ్రింజ్ విడ్త్లో కూడా మనకి చేంజ్ వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్ పాయింట్ హియర్, ఫ్రింజ్ విజిబిలిటీ.
ఫ్రింజ్ విజిబిలిటీ, దట్ ఈస్ V. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైనట్లేనా? ఒకసారి చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ nth బ్రైట్ nth డార్క్ ఫ్రింజెస్ నోటేషన్. అదేవిధంగా మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఆఫ్ మ్యాక్సిమాస్ ఆన్ స్క్రీన్, అది మాత్రం జాగ్రత్త చూడాలి. అబౌవ్ ద సెంట్రల్ మ్యాక్సిమాకి ముందు మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఐబీ నెంబర్ బిలో ద సెంట్రల్ మ్యాక్సిమా తీసుకోవాలి, +1 తీసుకోవాలి దానికి. ఓకేనా, నెక్స్ట్ యాంగులర్ ఫ్రింజ్ విడ్త్ లో వచ్చినట్లయితే ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు బీటా బై డి అంటున్నాం. మీడియం డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, మీడియంలో అయితే. నెక్స్ట్ ఫ్రింజ్ విజిబిలిటీ V is equal to, can write down, it is the difference of maxima and minimum. It is the ratio of differences of maxima and minimum intensities by sum of maxima and minimum intensities అన్నమాట. So V is equal to I maximum minus I minimum by I maximum plus I minimum. మరి what is the I maximum? I maximum అంటే ఏమని చెప్పాం? I1 plus I2 plus 2 root over I1 I2. మరి మినిమం అంటే I1 plus I2 minus 2 root over I1 I2 by I1 plus I2 plus 2 root over I1 I2 plus I1 plus I2 minus 2 root over I1 I2. ఓకేనా, సో ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే -I1 + I1 క్యాన్సిల్ అవుతాయి, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే టోటల్గా 4 root I1 root I2 మిగులుతుంది బై ఇక్కడ వస్తే 2 into I1 plus I2, ఈ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా that is the fringe visibility. So the fringe visibility V is equal to, final expression for fringe visibility V is equal to 2 root I1 I2 by I1 plus I2. Okay. Next, one more point here you can discuss, that is lateral displacement of fringes. Nothing but lateral displacement of fringes, nothing but lateral shift అంటాం దీన్నే. ఫ్రింజెస్ అనేవి మనకి పొజిషన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, సెంట్రల్ మ్యాక్సిమా ఎన్ని పొజిషన్స్ అయితే షిఫ్ట్ అవుతుందో మిగతాయి కూడా ఫస్ట్ బ్రైట్ కానీ ఫస్ట్ డార్క్ కానీ సెకండ్ బ్రైట్ కానీ సెకండ్ డార్క్ కానీ అవి కూడా ఏమవుతాయి, మనకి నెంబర్ ఆఫ్ ఇంచెస్ అన్నీ షిఫ్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో అది ఎలాగో కూడా ఇక్కడ మనము డిస్కస్ చేద్దాము. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైనట్లేనా? నెక్స్ట్ ఐ కెన్ గివ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్, దట్ ఈస్ lateral shift or lateral displacement of fringes. A rough diagram for this. S1, S2, this is the screen. ఇది path. ఓకేనా, ఇక్కడ ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఉంచాము, of thickness T, refractive index mu, same day, capital D, small d. ఓకేనా, ఈ డిస్ప్లేస్మెంట్ షిప్స్ డిస్ప్లేస్మెంట్ జరగాలంటే ఇన్ బిట్వీన్ ద స్లిట్ అండ్ స్క్రీన్, స్లిట్కి స్క్రీన్కి మధ్యలో మనం ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ని ఉంచాలి. ట్రాన్స్పరెంట్ మెటీరియల్ని ఉంచడం వల్ల ఏమవుతుందంటే పాత్ డిఫరెన్స్లో చేంజ్ వస్తుంది. ఇంతకుముందు మనం రే ఆప్టిక్స్లో చెప్పుకుంటాం. ఓకేనా, అపరెంట్ పాత్. ఓకేనా, అపరెంట్ మనం తీసుకున్నట్లయితే అక్కడ. ఓకేనా, సో ఎప్పుడైతే మనకి ఈ పాత్లో చేంజ్ వస్తుంటుందో, ఈ పాత్ డిఫరెన్స్లో చేంజ్ వస్తుందో, ఈ పాత్ చేంజ్ వస్తుంది, దాంతో పాత్ డిఫరెన్స్లో కూడా చేంజ్ వస్తుంది. సో ఈ పాత్ డిఫరెన్స్ని ఇలా చెప్తున్నాం, x is equal to ఏమని చెప్పాం, S2 minus S1p, which is equal to here mu minus 1 into t అవుతుంది, which is equal to the path difference x is equal to mu minus 1 into t అవుతుంది. ఓకేనా, ఇది సెంట్రల్ మ్యాక్సిమం అనుకుందాం. అగైన్ ఇది y, ఇది పాయింట్ p.
సో therefore the lateral shift y is equal to ఏమన్నా x d by small d గా రాసాం. lateral displacement y is equal to x d by small d. Now x is replaced by n lambda, nothing but in terms of path reference లో తీసుకున్నట్లయితే you can write down, that is the condition. So here x is replaced by mu minus 1 into t into capital D by small d. So y is equal to lateral displacement is equal to mu minus 1 into t అంటే thickness into capital D by small d అవుతుంది. అదే ఫ్రింజ్ విడ్త్ లో రాసామనుకో, బట్ ఫ్రింజ్ విడ్త్ బీటా is equal to lambda d by small d, అంటే బీటా బై lambda is equal to capital D by small d. సో ఈ capital D by small d రీప్లేస్ చేసినట్లయితే y is equal to mu minus 1 into t into beta by lambda అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ lateral displacement. ఒకసారి ఇక్కడ ఈక్వేషన్ లో కనుక చూసినట్లయితే మనం lateral displacements లో ఎక్కడా కూడా నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ n అనేది ఎక్కడా టచ్ అవ్వలేదు. మామూలుగా x is equal to n lambda అంటాం, అది వేరు. ఇక్కడ వచ్చేసరికల్లా ఈ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అదే బ్రైట్ ఫ్రింజెస్కి నెంబర్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే mu minus 1 into t రాసింది. ఈ నోటేషన్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ డార్క్ ఆర్ బ్రైట్ 2, అదేవిధంగా 2m minus 1 into lambda by 2 అది కూడా లేదు ఇక్కడ. అంటే నెంబర్ ఆఫ్ డార్క్ ఆర్ బ్రైట్ ఫ్రింజెస్ మీద ఇండిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ మ్యాక్సిమా 1 centimeter షిఫ్ట్ అయింది అనుకోండి, ఫస్ట్ మ్యాక్సిమా కూడా 1 centimeter, సెకండ్ మ్యాక్సిమా 1 centimeter, థర్డ్ డార్క్ కూడా 1 centimeter షిఫ్ట్ అవుతుంది. ఎటువైపు షిఫ్ట్ అవుతుంది? ఇక్కడ ఒక పాయింట్ మీరు మైండ్లో ఉంచుకోవాలి. ఎటువైపు షిఫ్ట్ అవుతుంది అంటే ఒక్కోసారి అడుగుతూ ఉంటాడు మనకి ప్రాబ్లమ్స్లో, అప్వర్డ్ షిఫ్ట్ అయిందా డౌన్వర్డ్ షిఫ్ట్ అయిందా అని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అప్పర్ స్లిట్కి ఇన్ఫ్రంట్ ఉంచినట్లయితే అప్వర్డ్ షిఫ్ట్ అవుతుంది. అదే ట్రాన్స్పరెంట్ మెటీరియల్ని S2 ముందు ఉంచామనుకో డౌన్వర్డ్ షిఫ్ట్ అవుతుంది. అప్వర్డ్ షిఫ్ట్ని పాజిటివ్గా, డౌన్వర్డ్ షిఫ్ట్ని నెగిటివ్గా తీసుకో, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందాం. ఓకేనా? కాబట్టి ఇంకోసారి చెప్తున్నాను, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్, నెంబర్ ఆఫ్ అంటే 2 or 3, దట్ నెంబర్ ఆఫ్ ద ఫ్రింజ్ అనమాట. అంటే సెకండా థర్డా అనే దాని మీద ఇండిపెండెంట్. ఓకేనా? ఫస్ట్ బ్రైట్ మనకి ఎంత డిస్ప్లేస్మెంట్ అయితే జరుగుతుందో సెకండ్ థర్డ్ అన్నీ కూడా అలాగా అప్వర్డ్ డిస్ప్లేస్మెంట్ జరుగుతాయి. అప్వర్డ్ అంటే ఎప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ S1 ఉంటే, అదే ఇన్ ఫ్రంట్ ఆఫ్ S2 ఉంటే డౌన్వర్డ్ షిఫ్ట్ అవుతాయి మనకి. ఓకేనా? సో ఈ కండిషన్లో కనుక మనం తీసుకున్నట్లయితే y is equal to mu minus 1 into t lambda by d అవుతుంది. మరి ఇక్కడ ఒక్కసారి అడుగుతుంటాడు నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ అని అడుగుతూ ఉంటాడు. ద నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ is shifted by అంటాడు. నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ అంటే దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ is equal to lateral displacement by fringe width. That is mu minus 1 into t into beta by lambda into, that is mu minus 1 into small d by lambda, the number of fringes. Again n lambda is equal to mu minus 1 into t. If it is constant, then n lambda is constant. Number of fringes, ఎన్ని fringes shift అయినాయి అని అడుగుతూ ఉంటాడు. నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ షిఫ్ట్కి వచ్చేసరికి n is equal to mu minus 1 into t by lambda అవుతుంది. ఈ టర్మ్ కాన్స్టెంట్గా తీసుకున్నట్లయితే మనకి n lambda అంటే వేవ్ లెంత్ ఒకటే చేంజ్ చేసినట్లయితే అగైన్ ఇంత ముందు ఆల్రెడీ రాసాం n1 lambda 1 is equal to n2 lambda 2. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ఫ్రింజ్ lateral displacement, నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ అండ్ lateral displacement. ఓకేనా? ఇంకోసారి చెప్తున్నాను, ట్రాన్స్పరెంట్ మెటీరియల్ S1 ముందుంటే అప్వర్డ్ షిఫ్ట్ అవుతాయి, S2 ముందుంటే డౌన్వర్డ్ షిఫ్ట్ అవుతాయి. ఒకవేళ ఇఫ్ యూ కెన్ ప్లేస్ ద టూ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్, బోత్ ఆర్ ప్లేస్డ్ ఆన్ S1 and S2. ఇక్కడ రాస్తున్నాను నోట్ పాయింట్, టూ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ ఉంచాం. ఓకేనా? దీని థిక్నెస్ T1 μ1, దీని థిక్నెస్ T2 μ2. ఓకేనా? సో వాట్ అబౌట్ ద lateral displacement of the central maxima? Y is equal to, you can write down general formula ఏంటి, mu minus 1 into t into lambda beta by lambda అంటున్నాం. ఇక్కడ ఏమేమి చేంజ్ అవుతున్నాయి, μ1 T1 తీసుకుంటున్నాను, మైనస్
mu2 minus 1 into t2 into beta by lambda. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ అయితే డిస్టెన్స్. ఓకేనా, ఇది సెంట్రల్ మాక్సిమా విల్ బి ఒక్కోసారి ఇఫ్ y is equal to 0 దట్ మీన్స్ వితౌట్ డిస్టర్బింగ్ ద సెంట్రల్ మాక్సిమా అంటాడు. వాట్ అబౌట్ దట్ రిలేషన్ అడుగుతుంటాడు. ఇఫ్ y is 0 then you can write down mu1 minus t beta by lambda. 0 అయితే ఇటు వస్తే ప్లస్ అవుతుంది t2 beta by lambda. So that is 1 into t1 is equal to mu2 minus 1 into, ఓకేనా. సో దిస్ ఈజ్ అప్లికబుల్. ఇంకోసారి చెప్తున్నాను, ఇది జనరల్ ఫార్ములా. S1 ముందు కానీ S2 ముందు కానీ ఉన్నట్లయితే ఇది ఇచ్చండి లేటరల్ డిస్ప్లేస్మెంట్కి. ఫ్రింజ్ బిట్ తీస్తే డైరెక్ట్ తీసుకోండి. ఒకవేళ ఫ్రింజ్ బిట్ తీయకపోతే క్యాపిటల్ డి స్మాల్ డి ఇస్తే ఈ కండిషన్ తీసుకోండి. ఓకేనా, ఇచ్చిన డేటా ప్రకారం మనకి ఏది సూటబుల్ అయితే అది తీసుకుంటాము. ఓకేనా, S1 ముందున్నా S2 ముందున్నా ఇదే అవుతుంది. S1 ముందుంటే అప్వర్డ్ అని చెప్పండి, S2 ముందుంటే డౌన్వర్డ్ అని చెప్పండి. తర్వాత ఒకవేళ రెండింటి ముందు ఉంచినట్లయితే S1 ముందు S2 ముందు కూడా ఉంచినట్లయితే డిస్ప్లేస్మెంట్ లేటరల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దట్ ఫ్రింజెస్ కండిషన్ తీసుకున్నట్లయితే ఇది అవుతుంది ఓవరాల్గా mu1 minus 1 into t1 into beta by lambda minus mu2 minus 1 into t2 బీటా బై లాంబ్డా అవుతుంది. సో బీటా బై లాంబ్డా కామన్ తీయొచ్చు. ఒకవేళ మళ్ళీ క్యాపిటల్ డి స్మాల్ డీలో కనుక ఇస్తున్నట్లయితే అవి రీప్లేస్ చేయొచ్చు. అదేవిధంగా ఇలా కూడా అడుగుతుంటాడు ఒకసారి, ఇఫ్ సపోజ్ వితౌట్ చేంజింగ్ ద సెంట్రల్ మ్యాక్సిమా వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద థిక్నెసెస్ అని అడగవచ్చు. t1 by t2 అడగవచ్చు అనమాట మనకి. సో సెంట్రల్ మ్యాక్సిమా చేంజ్ అవ్వలేదు అన్నాడు కాబట్టి y0 రాస్తాం. ఇక్కడ y0 రాసినప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసినట్లయితే ఈ కండిషన్ వస్తుంది. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్ అప్లికేషనే లేటరల్ డిస్ప్లేస్మెంట్. ఓకే, అర్థమైనట్లయినా. నెక్స్ట్ వన్ మోర్ పాయింట్, దట్ ఈస్ కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్. అంటే ఇంటర్ఫరెన్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్. థిన్ ఫిల్మ్స్లో ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, కలర్స్ అన్నమాట. అంటే మనము రైనీ డేస్లో మనము రోడ్ల మీద చూస్తూ ఉంటే ఆయిల్ పడినప్పుడు మనకి కలర్స్ కనపడుతూ ఉంటుంది. అది కూడా దేనివల్ల వస్తుందంటే ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ వల్ల మాత్రమే వస్తుంది మనకి. ఆ థిన్ ఫిలిమ్స్లో మనం చూసినట్లయితే ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది, ఎప్పుడు మినిమం ఉంటుందో కూడా ఈ కండిషన్స్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ 2 కండిషన్స్ ఉంటుంది, రిఫ్లెక్షన్ ఉంటుంది, ట్రాన్స్మిషన్ ఉంటుంది. టోటల్ రిఫ్లెక్షన్ జరిగినప్పుడు ట్రాన్స్మిషన్ పాసిబిలిటీ లేదు కదా. అంటే మ్యాక్సిమం రిఫ్లెక్షన్ జరిగినప్పుడు మినిమం ట్రాన్స్మిషన్ ఉంటుంది, మినిమం రిఫ్లెక్షన్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఈ రెండు ఆపోజిట్లో ఉంటాయి, అంతే కదా. టోటల్గా రిఫ్లెక్షన్ జరిగిందంటే ట్రాన్స్మిషన్ జరగనట్లే, టోటల్ ట్రాన్స్మిషన్ జరిగిందంటే రిఫ్లెక్షన్ జరగనట్లే. అంటే రిఫ్లెక్షన్ 0 అయితే ట్రాన్స్మిషన్ మ్యాక్సిమం అవుతుంది, రిఫ్లెక్షన్ మ్యాక్సిమం అయిందంటే ట్రాన్స్మిషన్ 0 అవుతుంది. కాబట్టి ఈ రెండిట్లో మనం మ్యాక్సిమం మినిమం రాసేటప్పుడు మనకి రెండు ఆపోజిట్లో కనిపిస్తే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ అప్లికేషన్ని. ఓకేనా. సో నెక్స్ట్ అప్లికేషన్ ఇస్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్. ఓకే, చూడండి ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్లో ఫస్ట్ రిఫ్లెక్టెడ్ సిస్టమ్ తీసుకుంటున్నాడు, రిఫ్లెక్టెడ్ సిస్టమ్. సెకండ్ వన్ ట్రాన్స్మిటెడ్ సిస్టమ్, రిఫ్లెక్టెడ్ సిస్టమ్ అండ్ ట్రాన్స్మిటెడ్ సిస్టమ్. ఓకేనా. రిఫ్లెక్టెడ్ సిస్టంలో మనం తీసుకున్నట్లయితే టోటల్ పాత్ డిఫరెన్స్, ఇక్కడ x is equal to here you can write 2 mu2 cos r plus lambda by 2 అవుతుంది. పాత్ డిఫరెన్స్ is x is equal to 2 mu t cos r plus lambda by 2. ఒకసారి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. mu అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫిల్మ్, t is the thickness of the film, r is refraction, angle of refraction, and lambda wavelength of the light. ఓకేనా. ఈ ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చింది అనేది తర్వాత డీటెయిల్గా ఉంటుంది, ప్రస్తుతానికి మనకు అదంత అవసరం లేదు. సో x is equal to టోటల్ పాత్ డిఫరెన్స్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ సిస్టమ్ ఈస్ 2 mu t cos r plus lambda by 2 అవుతుంది. అదే ట్రాన్స్మిటెడ్ సిస్టంలో తీసుకున్నట్లయితే టోటల్ పాత్ డిఫరెన్స్, here you can write down x is equal to simply 2 mu t cos r అవుతుంది. సో ట్రాన్స్మిటెడ్ సిస్టంలో 2 mu t cos r అవుతుంది. ఇక్కడ రిఫ్లెక్టెడ్ కాబట్టి అడిషనల్గా లాంబ్డా బై 2 వస్తుంది అనమాట. రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి పాత్ డిఫరెన్స్లో మనకి చేంజ్ వస్తుంది. సో అది డీటెయిల్ తర్వాత ఉంటుంది మనకి. మరి ఇప్పుడు మనం కండిషన్ ఫర్ మ్యాక్సిమా రాద్దాము. కండిషన్ ఫర్ మ్యాక్సిమా, వాట్ ఇస్ ద కండిషన్ ఫర్ మ్యాక్సిమా ఫర్ పాత్ డిఫరెన్స్?
x is equal to ఏమని తెలుసు మనకి n lambda అని తెలుసు. Now you can write down 2 mu t cos r plus lambda by 2 is equal to n lambda. ఈ టర్మ్ ఇట్ చేస్తారు. So 2 mu t cos r is equal to n lambda minus lambda by 2. That is 2n minus 1 into lambda by 2. 2n minus 1 into lambda by 2 అవుతుంది. Therefore, the condition is 2 mu t cos r is equal to 2n minus 1 into lambda by 2. This is the condition for maxima. మరి ఇక్కడ మనకి maxima ఏమవుతుంది? Maxima is equal to x is equal to again n lambda. తెలుసు కదా పాత్ రిఫరెన్స్ ఫర్ maxima n lambda. అదే రాస్తాం ఇక్కడ కూడా. కాబట్టి ఇక్కడ 2 mu t cos r is equal to simply n lambda అవుతుంది. ట్రాన్స్మిటెడ్ సిస్టంలో 2 mu t cos r is equal to n lambda. మరి మినిమా తీసుకున్నట్లయితే x is equal to మనం 2n minus 1 into lambda by 2 అని రాస్తాం. మినిమాకి 2n minus 1 into lambda by 2. సో రాసినట్లయితే దీన్ని ఎక్కడ ఇలా రాస్తున్నాం చూడండి. ఓపెన్ చేసినట్లయితే 2n lambda by 2 2 క్యాన్సిల్ అవుతుంది. n lambda మైనస్ lambda by 2 మైనస్ lambda by 2. ఓకేనా? సో ఇక్కడ మనం ప్లస్ ఆర్ మైనస్ కూడా తీసుకుంటాం. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 2 mu t cos r ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చేసినట్లయితే ఇక్కడ ప్లస్ ఇచ్చేసాం కాబట్టి మైనస్ వచ్చింది. అదే మైనస్ ఇచ్చేస్తే ప్లస్ వస్తుంది. కండిషన్ ప్లస్ ఆర్ మైనస్ వాడవచ్చు మనము. సో ఏదో ఒక టర్మ్ తీసుకొని చెప్తున్నాం కాబట్టి మైనస్. ఇంకోసారి చెప్తున్నాం చూడండి. ఇక్కడ రిఫ్లెక్టెడ్లో 2 mu t cos r ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 ప్లస్ లాంబ్డా బై 2 అయినా తీసుకోవచ్చు, మైనస్ లాంబ్డా బై 2 అని. ప్లస్ తీసుకొని చేస్తేనేమో ఈ టర్మ్ ఇటు వస్తుంది కాబట్టి మైనస్ అయింది. 2n minus 1 into lambda by 2 అయింది. n is equal to 1 2 3 నుంచి వెళ్తాం. అదే మైనస్ తీసుకున్నాం అనుకో ఇటు వస్తే ప్లస్ అవుతుంది. అంటే 2n plus 1 into lambda by 2 అవుతుంది. అప్పుడు n is equal to 0 1 2 3 నుంచి తీసుకోవాలి. సో ఇక్కడ కూడా రాసినట్లయితే ఇక్కడ ప్లస్ నోటేషన్తో రాస్తే ప్లస్, మైనస్ నోటేషన్తో రాసామనుకో మైనస్ లాంబ్డా బై 2 రాసామనుకో n lambda into మైనస్ లాంబ్డా బై 2 లాంబ్డా బై 2 లాంబ్డా బై 2 క్యాన్సిల్ అవుతుంది. 2 mu t cos r is equal to n lambda. 2 mu t cos r is equal to n lambda అవుతుంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మినిమంలో x is equal to 2n minus 1 into lambda by 2. 2n minus 1 into lambda by 2. That is 2 mu t cos r is equal to 2n minus 1 into lambda by 2. అవునా? సో ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ నేను ఇందాక ప్లస్ ఎందుకు తీసుకొని చెప్పాను, మనకి మినిమంలో ఇందాక చెప్పాను మీకు పాయింట్లో ట్రాన్స్మిటెడ్ మ్యాక్సిమం అయితే రిఫ్లెక్టెడ్ మినిమం అవుతుందని, అదేవిధంగా రిఫ్లెక్టెడ్ మ్యాక్సిమం అయితే ట్రాన్స్మిటెడ్ మినిమం అని, అదేవిధంగా రిఫ్లెక్టెడ్ మినిమం అయితే ట్రాన్స్మిటెడ్ మ్యాక్సిమం రావాలి. అంటే ఈ కండిషన్ దీనికి సూటబుల్ అవ్వాలి, ఇక్కడ మనం రాసిన కండిషన్ దీనికి ఈక్వల్ అవ్వాలి. అందుకోసం ముందు లాంబ్డా బై 2 తీసుకున్నాం అనమాట. సో మీరు ఏదైనా ఇచ్చవచ్చు, నో ప్రాబ్లం. వన్స్ అగైన్, వాట్ ఈస్ ద ఫైనల్ కండిషన్ ఫర్ రిఫ్లెక్టెడ్ సిస్టమ్ ఫర్ మ్యాక్సిమాకి రిఫ్లెక్టెడ్. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు ఇక్కడ 2n minus 1 into lambda by 2 అని ఉంటుందో అక్కడ n is equal to 1 2 3 4 and so on. ఇక్కడ కూడా n is equal to 1 2 3 4 and so on. n lambda ఉన్న దగ్గర n is equal to 0 1 2 3 4 and so on. ఇక్కడ కూడా n is equal to 0 1 2 3 4 and so on. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్ ఈ కండిషన్కి ఎగ్జాంపుల్లో ఇలా అడుగుతూ ఉంటారు. ఫర్ నార్మల్ ఇన్సిడెంట్స్ అంటే I0. If the angle of incident is 0 means angle of refraction is also 0. Refraction is also 0. Okay na? So then minimum possibilities of minimum అన్నాడంటే n is taken as 1. n is equal to 1. అప్పుడు థిక్నెస్ అడగవచ్చు, t అడగవచ్చు మనల్ని. సో దెన్ n is equal to 1 ఫర్ మినిమం థిక్నెస్ అంటే n is equal to 1 గా తీసుకుంటాం అన్నమాట. ఫర్ మినిమం థిక్నెస్ దెన్ ద థిక్నెస్ ఆఫ్ ద థిన్ ఫిల్మ్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు కండిషన్ లా తీసుకుంటాం. 2 mu t cos 0 is equal to 1 into lambda అవుతుంది. మినిమం థిక్నెస్ అంటే ఫర్ నార్మల్ ఇన్సిడెంట్ అంటే I వాల్యూ 0 దెన్ r is 0 అవుతుంది. అండ్ మినిమం థిక్నెస్ అన్నప్పుడు n is equal to 1 గా తీసుకుంటాం అన్నమాట. సో n ప్లస్ లో 1 రాస్తాం. ఇప్పుడు ఈ టర్మ్ ఉన్నాం. Therefore thickness t is equal to lambda by thickness of the thin film is equal to thickness కనుక్కోవడానికి t is equal to lambda by 2 mu.
వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఇస్తాడు, మ్యూ ఇస్తాడు. ఓకేనా? సో లైక్ దట్. అలాగా థిన్ ఫిల్మ్స్ మీద మనకి రెగ్యులర్గా అడిగే మోడల్ ఇదనమాట. ఎక్కువగా ఇలాంటి మోడల్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా? ఒకసారి చూసినట్లయితే రిఫ్లెక్టెడ్ సిస్టమ్, ట్రాన్స్మిటెడ్ సిస్టమ్. టోటల్ పాత్ డిఫరెన్స్ ఇన్ రిఫ్లెక్టెడ్ సిస్టమ్ ఈస్ 2 mu t cos r ప్లస్ ఆర్ మైనస్ λ/2. ఓకేనా? ప్లస్ ఆర్ మైనస్ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ప్లస్ తీసుకున్నాను. మ్యాక్సిమాకి కండిషన్ n లాండా అని తెలుసు. అదే ట్రాన్స్మిటెడ్లో అయితే పాత్ డిఫరెన్స్ 2 mu t cos r అవుతుంది. రిఫ్లెక్షన్ లేదు కాబట్టి ఈ టర్మ్ ఉండదు ఇక్కడ. జస్ట్ 2 mu t cos r. మ్యాక్సిమాకి రెండింటి పాత్ డిఫరెన్స్ రిలేషన్ ఏంటి? n లాండానే కాబట్టి n లాండా ఇక్కడ, n లాండా ఇక్కడ. ఈ n లాండాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 2 mu t cos r is equal to ఫైనల్గా 2n minus 1 into λ/2 వస్తుంది. సో ఇక్కడ తీసుకున్నట్లయితే n లాండా రాసినట్లయితే 2 mu t cos r is equal to n లాండా వస్తుంది. నెక్స్ట్ ఈ కండిషన్లో మనము ఇది మ్యాక్సిమాకి, ఇక్కడ ఇది మ్యాక్సిమా కండిషన్ అవుతుంది. ఇక్కడ మినిమా కండిషన్ వచ్చినట్లయితే 2 mu t cos r is equal to n లాండా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికల్లా 2 mu t cos r is equal to 2n minus 1 into λ/2. 2n minus 1 into λ/2 అప్పుడు n is equal to 1, 2, 3 గా తీసుకోండి. n లాండా అప్పుడు 0, 1, 2, 3 గా తీసుకోండి. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్ నోటేషన్. ఓకేనా? అర్థమైనట్లయినా? ఒకసారి చూడండి. ఓకే, సో ఇది డీటెయిల్గా ఇంటర్ఫరెన్స్ గురించి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనము పార్ట్ 4 డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ డైఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్. ఓకే, థ్యాంక్ యూ.